మామా భీమా ట్రైలర్ చూసారా మీరు? అదిరిపోయింది. హీరో గోపిచంద్ నుంచి రాబోతున్న మరొక యాక్షన్ మూవీ భీమా. గోపిచంద్ మూవీస్ గురించి తెలియదే ఉంది. అదే రొటీన్ యాక్షన్, గుద్దుకునుడు, తన్నుకునుడు, కాల్చుకునుడు, పేల్చుకునుడు, ఇదే కదా అనుకుంటురేమో. కరెక్టే. రొటీన్ యాక్షన్ నుంచి భిన్నంగా ఇచ్చే ప్రయత్నం అయితే ఈ ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. ఈ భీమా ట్రైలర్ రవిశంకర్ వాయిస్ ఓవర్ తోటి స్టార్ట్ అవుతుంది. రవిశంకర్ వాయిస్ ఓవర్ తో హీరో గోపిచంద్కి ఇచ్చే ఎలివేషన్, ఆ ఎలివేషన్ తర్వాత హీరో గోపిచంద్ ఎంట్రీ, ఆ ఎంట్రీతో హీరో గోపిచంద్ పోలీస్ యూనిఫామ్ లో ఒక డైలాగ్. ఇక గోపిచంద్ డైలాగ్ డెలివరీ గురించి ప్రత్యేకంగా చెప్పాలా భయ్య? అప్పట్లో వచ్చిన వర్షం నిజం మూవీస్ లోనే నెగిటివ్ షేడ్స్ లో ప్రేక్షకుల్ని ఎంతో ఎంటర్టైన్ చేసిండు. ఆ తర్వాత హీరోగా యజ్ఞం, సాక్ష్యం మూవీసే సాక్ష్యం తన పర్ఫార్మెన్స్ ఏందో. సో అట్లాంటి పవర్ఫుల్ డైలాగ్స్ తో హీరో గోపిచంద్ ఎప్పుడు ప్రేక్షకులకి ఒక ఎమోషన్ అందించే ప్రయత్నమే చేస్తారు. ఈ భీమా ట్రైలర్ లో కూడా రవిశంకర్ వాయిస్ ఓవర్ తర్వాత పోలీస్ యూనిఫామ్ లో ఎంట్రీ ఇచ్చిన గోపిచంద్ డైలాగ్ అయితే ఈ ట్రైలర్ మొత్తానికి హైలైట్ అని చెప్పొచ్చు. ఇంకా అంతేకాకుండా ఈ సినిమాలో, భీమా సినిమాలో గోపిచంద్ డ్యూయల్ రోల్ పర్ఫామ్ చేస్తున్నారైతే మనకు అనిపిస్తుంది. ఇందులో డ్యూయల్ రోల్ కనిపించే గోపిచంద్ ఒక క్యారెక్టర్, పోలీస్ క్యారెక్టర్ అయితే రెండవ షేడ్ ఒక డిఫరెంట్ గెటప్ తో కనిపిస్తున్నారు. మరి ఆ డిఫరెంట్ గెటప్ ప్రేక్షకులకి కొత్తదనం ఏమైనా పంచుతుందేమో చూడాలి. ఈ డ్యూయల్ రోల్ తో ఈ భీమా సినిమా గత సినిమాల్లో ఉండే యాక్షన్ డ్రామా కంటే కొత్తగా చూపించబోతున్నారా, లేకపోతే రొటీన్ గా ఏమైనా చూపించబోతున్నారా? హీరో గోపిచంద్ నుంచి వచ్చే యాక్షన్ లో ఉండే కిక్ ఏంటో టేస్ట్ చేయాలంటే మహాశివరాత్రి దాకా వెయిట్ చేయాల్సిందే. అప్పటి వరకు అయితే భీమా ట్రైలర్ని ఎంజాయ్ చేయండి. సో ఇది ఈ రోజు నా రివ్యూ. మరి మరో వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు